సింగరేణి నైని కోల్ టెండర్లల్లా గోల్మాల్ జరిగింది. కోల్ సంపద కొల్లగొట్టే కొంటె పనులు జరుగుతున్నాయని ఏమంటే హరీష్ రావు చెప్పిండో అప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ ఆగమాగమైంది. తర్వాత ఢిల్లీ సర్కార్ కూడా ఓ నజరేసింది. ఇంకేమున్నది, నైని కోల్ మైన్ టెండర్లు నహి నహి అన్నట్టు సింపుల్ గా రద్దు చేసిందట సింగరేణి యాజమాన్యం. అంతా ఉత్తదే, ఓ లెక్కలకు జరిగిన దానికి ఒంటి కాలు మీద లేస్తే ఎట్లా అన్నట్టు చేసిందట. ఇంతకు ముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నైని మైన్ టెండర్లు రద్దు చేస్తామని చెప్పిండు. ఇగో ఇప్పుడు సింగరేణి కూడా కాగితం చించేసినట్టు చేసింది. అగ్గో, అట్లెట్లా రద్దు చేస్తారు? మీరు చేసింది సొక్కం పని అయితే బాజాప్తం బరాబర్ చేయాలి కదా అంటారు దీని మీద తెలంగాణ పబ్లిక్. అంతేకాదు, కొంతమంది మంత్రులు ఎసోంటి అవినీతి జరగలేదు, మా అంత నీతి మంత్రులే లేరు అన్నట్టు మాట్లాడిండ్రు కదా. మరి అన్ని చక్కగా ఉంటే ఎందుకు రద్దు చేసిండ్రు? అన్ని ముత్యాలైతే పలుగురాళ్ళ తీరుగా ఎందుకు పలుగుతున్నాయి అన్నట్టే ఉన్నది ముచ్చట అని అంటారు. అయితే టెండర్లు ఇంకా షురూ కాలేదు. ఎసోంటి రూల్స్ ఉండాలి, టెండర్లు ఎట్లా కట్టబెట్టాలనేది సింగరేణి పాలక మండలి పదురుకొని మళ్ళోసారి మీటింగ్ పెట్టుకొని కొత్త నిర్ణయం తీసుకుంటారట. ఏందో ఏమో గాని హరీష్ రావు దీని మీద కొట్లాడకుంటే, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ పెడతాం, బాజాప్తా సాక్ష్యాలు బయట పెడతామని అనకుంటే ఈ టెండర్ల రద్దు చేయకపోవు కాదు కదా అని అంటుర్రు.